జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, శుక్రుని అనుకూల ప్రభావం, గురువు యొక్క శుభ దృష్టి, బుధుని యొక్క ప్రభావం, సూర్యుని యొక్క సంచారం వల్ల పెద్ద పరిచయాలు పెరిగి సమతుల్యత, అభివృద్ధి, గౌరవం అనేది పెరుగుతుంది సమాజంలో. రాజకీయ రంగంలో నుంచి ప్రారంభమైతే ఈ నెల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీ కీలక బాధ్యతలు మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు అవకాశాయి. మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించవచ్చు. ఆస్తి వివాదాలు అన్ని కూడా తొలగుతాయి. విదేశీయ అవకాశాలు బాగున్నాయి. విదేశీయ వ్యాపారం కూడా కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. సినిమా, టీవీ కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులకి పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సౌకర్యాల గురించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు వివాహ ప్రయత్నంలో పరస్పర గౌరవం పెరిగితే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో ఆచితూచి వ్యవహరించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు ఆలోచన ముందుకు సాగే అవకాశాలు బాగున్నాయి. విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీస్, కన్సల్టెన్సీ, ఇంటీరియర్, ఆన్లైన్ వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, లా, ఫైనాన్స్, ఫార్మా, హెల్త్ కేర్, విద్య, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కొనే వారికి అనుకూలమైన సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదివితే మంచి అవకాశాలు బాగా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరులు మాత్రం పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం, అనవసర ఖర్చులు తగ్గించడం, దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దగా చేయొద్దు. ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం, ఆరోగ్యం పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా ఈ నెల చెప్పవచ్చు. నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత చిన్న సమస్యలు, అలసట, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉండడం. తగినంత నీరు తాగండి, యోగా ధ్యానం చేయండి, చాలా మంచిది. జాగ్రత్త సుమి. ఈ నెల ఆరోగ్యం పట్ల మంచి జాగ్రత్తలు చెప్తున్నాను. చక్కగా పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఈ నెల మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సుసూక్త పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల సప్తశతి పారాయణం చేయండి. తల్లిని పూలతో లక్ష్మీదేవికి అర్చన చేయండి. గోమాతకు పచ్చగడ్డి సమర్పించండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు అవన్నీ కూడా పంచండి. అన్నదానం చేయండి. తెలుపు, గులాబీ, లేత నీలం రంగు మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. 6 మరియు 9 అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది అనండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని అమ్మవారి దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ వెలిగించండి. ఇంకనూ శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావలసిన వారు మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి దేవి ఖడ్గమాల, చండీ సప్తసతి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి సిద్ధంగా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుజుడు రాశ్యాధిపతిగా, గురుడు శుభదృష్టినిస్తున్నాడు. బుధుని ప్రభావం అద్భుతంగా ఉంది. సూర్యుడి అధికార సంబంధిత, శని భగవానుడు అద్భుతంగా, గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఈ నెలలో ధైర్యం, విజయం అన్ని మీకు బాధ్యతగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నెల మీకు సర్వీస్ సెక్టార్ దగ్గర నుంచి ప్రారంభించే ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ శాఖ, పోలీస్, డిఫెన్స్, బ్యాంకింగ్, మెడికల్, ఫార్మా, పరిశోధన, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి రీసెర్చ్ సెక్టార్, సైంటిస్ట్, స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, విదేశీయ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి సమయం. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రియల్ టూర్ చేయడం, మంచి పెట్టుబడులు పెట్టడము లేదా ఏంజల్ ఫండింగ్ తెచ్చుకోవడం
చిట్ ఫండ్స్, బ్యాంక్ ద్వారా రుణాలు తెచ్చుకొని కూడా వ్యాపారం పెట్టుబడి ఇది సమయం. మైనింగ్, కెమికల్స్, మెడికల్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, డిజిటల్ సర్వీస్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, నిలిచిపోయిన బకాయిలు తప్పకుండా తిరిగి వస్తాయి. స్థిరాస్తి లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. ఊహాగానాల ఆధారితంగా ట్రేడ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రక్తపోటు, జీర్ణకోశ సమస్య, వెన్ను నొప్పి, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒక మంచి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయండి. విద్యార్థులకి పోటీ పరీక్షలు, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రైతులకి మిరప, పసుపు, పత్తి, వాణిజ్య పంటలు సాగు అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. సినిమా రంగం వారికి బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కళాకారులకు అందరికీ కూడా మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డు అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు పార్టీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పందించి మరింత ఆదరణ పొందుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అవమానాలు పొందుతూ ఉంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా విదేశీ అవకాశాలలో ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యవసాయ, వ్యాపారం, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించిన వ్యవసాయాలు పురోగతి ఉంటుంది. ప్రయాణం కూడా యోగంగా ఉంటుంది. కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామ్య వ్యాపారం పూర్తి స్పష్టత ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ నెలంతా కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి, హనుమంతుని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. బుధవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్ర కందులు లేదా బెల్లం దేవాలయాలకు దానం ఇవ్వండి. ఎర్ర వస్త్రాలు దేవాలయాలకు దానం ఇవ్వండి. రక్తదానం చేయండి, ఆరోగ్య స్థితిని అనుకూలిస్తుంది. అన్నదానం చేయండి. ఎరుపు మరియు ముదురు మరూన్ రంగు మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 9 మరియు 2 నంబర్ కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్ట దైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావలసిన వారు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మా నంబర్కి మీ జాతకం కొరకు కానీ మాల కోసం కానీ సంప్రదించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్ర కుజుని సంచారం, గురు అనుకూల ప్రభావం, సూర్య బుధుడు శుక్రుడు కుజుని సంచారం వల్ల ఆర్థిక వ్యవహారం కూడా ఉంటుంది. అవకాశాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. శని అర్ధాష్టమంలో ఉన్నారు. వ్యవసాయదారులకి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్పొచ్చు. ఎంత అద్భుతం అంటే, వ్యవసాయదారులకి ధాన్య పంటలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉంది. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే గురువుల మార్గదర్శనం విజయానికి దోహదం చేస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి కాస్త ఆలస్యం అయితే మీకు చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాస్త భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆదాయ మార్గాలు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్య, పర్యాటక, ప్రచురణ, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, దిగుమతి ఎగుమతి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, లా, ప్రభుత్వ సేవలు, ట్రావెల్స్, కన్సల్టెన్సీ ఉన్న వారికి అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి, జాగ్రత్త పడండి. ప్రేమికులు పరస్పర విశ్వాసం పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల తొడ భాగంలో, నడుము భాగంలో, కాలేయ సంబంధిత చిన్న సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిదని కూడా చెప్పచ్చు. సినిమా, టెలివిజన్ రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కొత్త బాధ్యతలు ఇచ్చేటప్పుడు మీ మీద కాస్త బాగా ఇబ్బంది వచ్చే మాటలు కూడా వచ్చి ఉంటుంది. ప్రజల్లో చాలా జాగ్రత్త పడండి. కోర్టు కేసులో అస్థిరత్వంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కేసు ఓడిపోతామేమో అనే భయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరపు వాగ్దానాలు చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. గురువారం అంతా కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం వీలుంటే చెయ్యండి. ఓం శ్రీ బృహస్పతి నమః అని చెప్పి ప్రార్థన చెయ్యండి. శనగలు, పసుపు దానం ఇయ్యండి. పసుపు వస్త్రాలు దానం ఇయ్యండి. ధార్మిక గ్రంథాలు దానం ఇయ్యండి. అన్నదానం చేయండి. దేవాలయాల్లో దీపం వెలిగించడానికి నూనె ఇవ్వండి. పసుపు మరియు బంగారు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 8. గురువారం, ఆదివారం ఈ నెలంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. 48 రోజులు పూజ చేసి సండి సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీ జాతకానికి కరుంగాలి మాలకి మా నంబర్ని సంప్రదించి మీ వివరాలు పంపండి. మీకు తప్పకుండా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు.